guys, welcome to Jashvi Vlogs. Welcome back to one more video. సో ఈ రోజు అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ thumbnail చూస్తుంటారు కదా, నా సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ అనమాట. దాంట్లో వచ్చిన డిఫికల్టీస్ని మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా లేదంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వీడియోని చూసేసేయండి. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు అసలు ఏ ప్రాబ్లం రాలేదు. లైక్ చాలామందికి ఏంటంటే వామిటింగ్స్ అవ్వడము, లేదంటే బ్యాక్ పెయిన్స్, కాళ్ళు నొప్పులు, కాళ్ళు వాపులు రావడము, ఇట్లాంటివి చాలానే ఉంటాయి కదా. సో నాకు అలాంటివి ఏమీ లేవన్నమాట. ఫస్ట్ 2-3 months అట్లా, అంటే 2 months కొంచెం నీరసంగా ఉండడం అది కామనే ఆబ్వియస్గా అందరికీ. ఫస్ట్ 5 monthsలో నీరసంగా ఉండడం అట్లా ఉంటుంది కదా. సో నాకు కూడా అట్లా ఒక 2 months కొంచెం నీరసంగా ఉండేది అంతే తప్ప ఎక్కువ ఏమీ నేను ఎక్కువ స్ట్రగుల్ అవ్వలేదు అనమాట. సో చాలా నార్మల్గానే అయిపోయింది. బట్ నా సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే కొన్ని డిఫికల్టీస్ అయితే ఫేస్ చేశాను. జనరల్గా ఇంకా 3rd month తర్వాత నుంచి నాకు ఇంకా బ్యాక్ పెయిన్ కానివ్వండి, కాళ్ళు నొప్పులు ఇవేం లేవు. కానీ ఇంకా 4th month వచ్చేసరికి నాకు పెల్విక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా పెల్విక్ పెయిన్ అన్న వర్డ్ కూడా నాకు తెలియదు అసలు. సో అది ఎలా తెలుసుకున్నాను అనేది మీకు ఇప్పుడు చెప్తాను. జనరల్గా నాకు 4th monthలో ఏంటి అని అంటే పడుకున్నప్పుడు చాలా అనీజీగా అనిపించేది అనమాట. నైట్ టైం వన్ సైడ్, అంటే జనరల్గా మనం లెఫ్ట్ సైడ్ పడుకుంటాం కదా, లెఫ్ట్ సైడ్ పడుకొని తర్వాత రైట్ సైడ్కి తిరిగి కాసేపు పడుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్కి తిరగాలి అన్నప్పుడు నాకు కొంచెం పెయిన్ వచ్చేది. ఎక్కడ అంటే వెజినా ప్లేస్లో నాకు కింద పెయిన్ వచ్చేది అనమాట. సో ఏంటి ఇట్లా పెయిన్ వస్తుందని ఫస్ట్ అయితే నార్మల్గా ఏదో అయి ఉంటుందని అనుకున్నాను తప్ప నేను అంత ఎక్కువ పట్టించుకోలేదు. అండ్ నెక్స్ట్ అట్లా కంటిన్యూ అయ్యిందనమాట. ఒక డైలీ ఇంకా పడుకున్నప్పుడు మాత్రం చాలా పెయిన్ వచ్చేసేది. నేను ఒక సైడ్ పడుకుంటే ఇంకొక సైడ్ తిరిగి పడుకోలేకపోయేదాన్ని అనమాట. చాలా ఎక్కువ పెయిన్ వస్తుండేది. ఎందుకు ఇట్లా పెయిన్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాను. నెక్స్ట్ 4th month చెకప్కి వెళ్ళినప్పుడు నేనేమి డాక్టర్కి చెప్పలేదన్నమాట. యాక్చువల్గా నేను చూపించుకున్న ఆవిడ కూడా లేడీ డాక్టరే. సో ఆవిడకైనా నేను చెప్పాలి కదా, సో నేను ఆవిడకి కూడా చెప్పలేదు. మనలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే అంటే ప్రైవేట్ పార్ట్స్లో కానివ్వండి, లేదంటే కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లం ఏదైనా ఉంటే మనం అంత త్వరగా ఓపెన్ అవ్వం కదా. సో ఏమని చెప్తాంలే, ఏమనుకుంటారో ఏంటో, చెప్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటారో బాగోదేమో, ఇట్లా చెప్తా అని చాలామంది అనుకుంటాం ఒక షై ఫీల్ తోటి. సో నాకేమనిపిస్తుంది అంటే తర్వాత అనిపించింది, వాళ్ళు డాక్టర్స్, వాళ్ళు ఎన్నో కేసెస్ చూసుంటారు కదా ఇట్లాంటివి. సో వాళ్ళ దగ్గర ఎందుకు మనం ప్రాబ్లమ్స్ని దాయాలి? డాక్టర్ దగ్గర ఏ ప్రాబ్లమ్ని మనం హైడ్ చేయకూడదు. అందులోనూ ఈ ప్రెగ్నెన్సీ టైంలో అస్సలు మనం ఏం దాయకూడదు అనమాట. ఏ ప్రాబ్లం వచ్చినా మనం వాళ్ళకి చెప్పాలి. సో నేను మాత్రం చెప్పలేదు. 4th monthలో నేను చెప్పలేదు. అండ్ 5th month ఇంకా అలా చూస్తుండగానే 5th month కూడా వచ్చేసింది. 5th monthలో ఇంకా నేను తర్వాత అసలు ఏంటి ప్రాబ్లం, ఎందుకు ఇలా వస్తుంది, యాక్చువల్గా ఫస్ట్ నేను తెలుసుకోవాల్సినవి 2 points. ఇది ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిందా లేదంటే నార్మల్గా వచ్చిందా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో అందుకని చెప్పేసి నేనేం చేశాను అంటే, మనకి అన్నిటికీ గూగుల్లో, యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం కదా దేనికైనా సరే. నేను కూడా ఇంకా అదే దారిలో వెళ్ళాను. యూట్యూబ్ చూసుకున్నాను అనమాట. అంటే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను. సో ఎందుకు ఇలా పెయిన్ వస్తుంది అన్నట్టు సెర్చ్ చేశాను అనమాట. సెర్చ్ చేయగానే నాకు ఇంగ్లీష్ ఛానల్స్ నుంచి కొన్ని ఓపెన్ అయినాయి అనమాట. ఒక 2-3-4 వీడియోస్ అట్లా ఓపెన్ అయినాయి. సో అవి కొంచెం చూశాను, మ్యాటర్ చదివాను. తర్వాత వీడియో చూసిన తర్వాత కింద కమెంట్స్ సెక్షన్ వెళ్ళి అక్కడ కమెంట్స్ చదివాను అనమాట. జనరల్గా కమెంట్స్ నాకు చదవడం అలవాటు. సో అదే ఫ్లోలో వెళ్ళి కమెంట్స్ కూడా చదివాను అనమాట వీడియోకి. చదివిన తర్వాత చాలామంది అక్కడ కమెంట్ పెట్టారనమాట. ఏమని, మాకు కూడా ఈ ప్రాబ్లం ఉన్నింది, నాకు కూడా ఇలా పెయిన్ వస్తుంది, నాకు 5th month నుంచి ఉంది, మాకు 7th monthలో వచ్చింది, మాకు 8th monthలో వచ్చిందని ఒక్కొక్కరు ఒక్కొక్కటి. అంటే కొంతమందికి ఎర్లీగా వస్తుంది, కొంతమందికి ఎండింగ్ అంటే మంత్స్ దగ్గర అవుతున్న కొద్దీ 8th month 9th monthలో అట్లా వస్తాయి అన్నమాట. సో అలా చాలామంది కమెంట్స్ పెట్టారు, మాకు కూడా వస్తుంది, పడుకున్నప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది, మేము పక్కకు తిరిగి పడుకోలేకపోతున్నాను, మూవ్ అవ్వలేకపోతున్నాము, ఇట్లా చాలా కమెంట్స్ చూసాను అనమాట. సో అవన్నీ కమెంట్స్ చదివిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యాను, ఓకే ఇది ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన ప్రాబ్లం. సో ఒకటి క్లియర్ అయ్యిందనమాట నా డౌట్. సో ఓకే అనుకున్నాను, అమ్మయ్య అని కొంచెం రిలాక్స్ అయ్యాను. సో మనం రిలాక్స్ అయితే సరిపోదు కదా, ఆ పెయిన్ని నేను తగ్గించుకోవడానికి ట్రై చేయాలి కదా. సో ఆ పెయిన్ ఓకే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వల్ల వచ్చింది, సో దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం డాక్టర్కి చెప్పాలి. సో మళ్ళీ ఏమని చెప్తాము, ఎలా చెప్పాలి ఏంటి అనేది
అదొక ఇదనమాట. అంటే చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుపడి చెప్పలేదు. సో ఇంకా 5th మంత్ వచ్చేసింది, అంటే నియర్లీ ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిపోయింది. ఇంకా 5th మంత్ చెకప్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా నేను ఇంకా పెయిన్కి తట్టుకోలేక చెప్పాను అనమాట. సో మేడం ఇలా నేను తిరగలేకపోతున్నాను, సైడ్కి వెంటనే లేవలేకపోతున్నాను, నాకు ఇట్లా పెయిన్ వస్తుంది వెజినలో అని చెప్పేసి చెప్పాక అప్పుడు ఆవిడ అన్నారనమాట, అది పెల్విక్ పెయిన్ అంటారమ్మా, పెల్విక్ బోన్ పెయిన్ వస్తుంది అట్లా అని చెప్పేసి. సో మేమేం అడిగామంటే అసలు పెయిన్ ఎందుకు వస్తుంది, దానికి రీజన్ ఏముంటుంది మేడం అని అడిగాం. ఆవిడ ఏమన్నారంటే జనరల్గా చాలామందికి, అంటే అంత ఎక్కువ మందికి కాదు, కొంతమందికి ఇలా పెల్విక్ బోన్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. మనకి వెజినా దగ్గర నుంచి బ్యాక్కి ఒక బోన్ కనెక్ట్ అయి ఉంటుంది, ఆ బోన్ అనేది పెయిన్ వస్తుంది మీకు అని చెప్పారు. సో అంతవరకు చెప్పారు తప్ప దాని బియాండ్ ఇంకా రీజన్ ఏంటి అవేం చెప్పలేదన్నమాట. సో నేనేమనుకున్నానంటే సరే ఏదైతే ఏమి మొత్తానికి వచ్చింది, బట్ దానికి సొల్యూషన్ ఏంటి, నేను మెడిసిన్ ఏదైనా ఉంటే యూజ్ చేయొచ్చా అని అడిగా. అంటే మెడిసిన్ ఏమైనా ఉంటుందా మేడం అని అడిగామన్నమాట. సో నేను మా హస్బెండ్ వెళ్ళినప్పుడు సో దానికి మెడిసిన్ ఏం లేదు మీకు, అది డెలివరీ వరకు ఉండదు, డెలివరీ తర్వాత పోతుంది, మెడిసిన్ అయితే ప్రెసెంట్ ఏం లేదు దానికి అని చెప్పేసి అన్నారు. ఇంకా చూడండి మెడిసిన్ ఏం లేదు అనేటప్పటికి నాకు ఇంకా చాలా భయం వేసింది అనమాట. యాక్చువల్గా ఏంటంటే పెయిన్ నార్మల్గా రాదు, సో దాన్ని టాలరేట్ చేయలేకపోయేదాన్ని అనమాట. నేనైతే ఏంటంటే నైట్ టైము లిటరల్గా నైట్ పడుకున్నప్పుడు స్లీప్లెస్ నైట్స్ అనమాట నాకు. అంటే అంత పెయిన్ వచ్చేది, ఒకవైపు పడుకొని ఇంకొక వైపు తిరగాలి అని అంటే అసలు చుక్కలు కనబడేవన్నమాట నాకైతే. అమ్మ బాబోయ్ అసలు నేను టాలరేట్ చేయలేకపోయేదాన్ని. సో నా పెయిన్ చూడలేక మా హస్బెండ్ కూడా చాలా ఫీల్ అయ్యేవారు అనమాట. అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఇట్లా, దీనికి ఏదైనా మెడిసిన్ ఉంటే బాగుండు కదా, టాబ్లెట్స్ ఏమైనా ఇచ్చినా బాగుండు అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాము, బట్ మెడిసిన్ ఏం లేదు అని చెప్పారు. ఇంకా మేము కూడా ఇంక ఎక్కువ ఏం అడగలేదు, సరే అని చెప్పేసి వచ్చేసాము. ఇంకా డైలీ అట్లానే అయ్యేదన్నమాట. ఇంకా 5th మంత్ అంతా కూడా అంతే, నైట్ ఎక్కువ ఒక 2-3 hours 3 o'clock మధ్యలో లేవడము, లేదా 2 o'clockకి లేచి ఒకవైపు పడుకొని ఉండేదాన్ని. మ్యాక్స్ ఇంకోవైపు తిరగాలంటే చాలా కష్టంగా అనిపించేది, చాలా ఏడ్చుకుంటూ పడుకునేదాన్ని అనమాట డైలీ. సో ఇట్లా 5th మంత్ అంతా అట్లనే పాస్ అయిపోయింది. సో అసలు హారబుల్ పెయిన్. నేను యాక్చువల్గా ఏంటంటే పెల్విక్ పెయిన్, నాకు ఇట్లా పెయిన్ వస్తుంది అంటే నా ఫ్రెండ్స్కి కొంతమంది తెలిసిన వాళ్ళకి అడిగి ఇట్లా పెయిన్ వస్తుంది ఏం చేయాలి అని. సో వాళ్ళు ఏంటంటే ఇలాంటిది ఒక పెయిన్ అనేది కూడా ఉంటుందా, మాకు తెలీదు, నాకు రాలేదు ఈ పెయిన్, సో మాకు తెలియదు ఆ పెయిన్ గురించి మరి ఏం చేయాలో అని చెప్పేసాం. చాలామందికి తెలియని కూడా తెలీదు అట్లా వెజినా దగ్గర పెయిన్ వస్తుంది పెల్విక్ పెయిన్ అనేది అని చెప్పేసి తెలియదు అనమాట. సో ఇంకేం చేస్తాము, తెలిసిన వాళ్ళు ఎవరికి మాకు తెలీదు అన్నారు. తర్వాత ఇంకా 6th మంత్లో మళ్ళీ చిన్న ప్రాబ్లం, అంటే టిఫా స్కాన్ చేస్తాం కదా, టిఫా స్కాన్లో బేబీకి బ్రెయిన్లో కొంచెం ఫ్లూయిడ్ ఉంది, వాటర్ కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పారనమాట. అంటే ఉండాల్సిన దానికన్నా కొంచెం మైల్డ్గా ఎక్కువ ఉంది అని చెప్పేసి చెప్పారు. సో నేనేంటంటే కొంచెం ఇప్పుడు భయపడ్డాను అనమాట. సో మనకి ఏదైనా మైల్డ్ ప్రాబ్లం చూపించారు బేబీకి అని అంటే జనరల్గా ఎవరికైనా భయం వేస్తుందేమో, ఏంటి ప్రాబ్లమ్ ఏమైనా అవుతుందా ఏంటి అని చెప్పేసి కొంచెం భయం వేస్తుంది కదా జనరల్గా. సో అట్లా నాకు కూడా భయం వేసింది. నెక్స్ట్ ఏం చేశానంటే నేను యాక్చువల్గా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంతా నేను ఒక డాక్టర్కి చూపించుకున్నాను అనమాట. అంటే ఆయన శ్రీనివాసమూర్తి గారు అని, నేను అక్కయ్యపాలెం దగ్గర ఆయన దగ్గర చూపించుకునేదాన్ని. సో అతను సీనియర్ మోస్ట్ డాక్టర్, అసలు ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ అనమాట, మంచి పేరుంది ఆయనకి, చాలా బాగా చూస్తారనమాట, మంచి గైనిక్ ఆయన. సో తర్వాత ఫస్ట్ అంతా అక్కడే చూపించుకున్నాను. కానీ ఇప్పుడు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీకి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అంటే మాకు లాంగ్ అయిపోయింది అనమాట. మేమున్న లొకేషన్కి అక్కడికి కొంచెం జర్నీ ఎక్కువ పడుతుంది కదా, అంటే ఈ స్టార్టింగ్ మంత్స్లో అంత దూరం జర్నీ ఎందుకు, దగ్గరలో చూపించుకుందాం కదా అని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చూపించుకున్నాం. ఆవిడ కూడా చాలా బాగా చూస్తారు, ఆవిడ కూడా మంచి పేరున్న ఆవిడే అనమాట. సో బట్ నాకెందుకో ఇంకా టిఫా స్కాన్ అయిపోయి ఫస్ట్ నుంచి నాకు ఆయన దగ్గర చూపించుకోవాలనిపించేది. బట్ ఇంకా ఇంట్లో వాళ్ళు ఇంకా మా హస్బెండ్ కూడా అంత దూరం జర్నీ కదా శాంతి, ఎందుకు ఇక్కడ చూపించుకుందామంటే సరే ఓకే అని చెప్పేసి ఇక్కడికే వెళ్ళాం. బట్ నాకు ఇంకా టిఫా వచ్చిన తర్వాత ఎప్పుడైతే టిఫాలో అట్లా మైల్డ్స్ చూపించిందో మేము జనరల్గా చూపించుకుంటున్న ఈ మేడం దగ్గరికి వెళ్ళి టిఫాన్ చూపించిన తర్వాత ఆవిడ ఏమన్నారంటే సో ఇలా మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మ, రెండు వాటర్ ఉండాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ ఉంది, అది మైల్డ్ ప్రాబ్లమే, అంత పెద్ద ప్రాబ్లం కాదు, ఏమి టెన్షన్ పడక్కర్లేదు,
ఆ వాటర్ అనేది ఇంకా ఎక్కువ పెరిగితే అంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ మనం ఫాలో అప్ చేద్దాం. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఈ 1 మంత్ చూసి నెక్స్ట్ మంత్ మనం మళ్ళీ స్కాన్ చేస్తాను. అప్పుడు ఒకవేళ పెరిగితే ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే పెరగకపోతే వాటర్ ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. సో ఓకే అనేసి ఇంకా నాకు మెడిసిన్స్ ఏమి ఇవ్వలేదు. దానికి మెడిసిన్ ఏమి ఇవ్వకపోతే ఇంకా సరే ఓకే అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. బట్ నాకు ఇంక ఇలా కాదు, ఇక్కడ కాదు, నేను ఆయన దగ్గర చూపించుకుంటా అని చెప్పేసి మళ్ళీ స్కాన్ రిపోర్ట్స్, టిఫా స్కాన్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి ఆయన చూపించి మళ్ళీ అక్కడ ఇంకా కంటిన్యూ అక్కడే చేశాను అనమాట. ఇంకా 6th మంత్ నుంచి డెలివరీ వరకు ఆయన దగ్గరే కంటిన్యూ చేసేసాను. సో టిఫా స్కాన్ అది చూపించిన తర్వాత నేను కొంచెం టెన్షన్ పడ్డాను, ఆయన ఏం చెప్తారా అని చెప్పేసి. సో ఆయన అన్నీ చూసిన తర్వాత అన్నారు, అసలు ఏ ప్రాబ్లం లేదమ్మా, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, అస్సలు ప్రాబ్లం లేదు, నువ్వేం కంగారు పడక అని చెప్పారు. నేను అన్నాను అనమాట, నేనేమన్నానంటే లేదు సార్, ఇట్లా వాటర్ ఉందట కదా బ్రెయిన్లో, కొంచెం మైల్డ్ ప్రాబ్లమ్స్ అనేవి చూపించాయి కదా అని అంటే ఆయన అన్నారు, సో నీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఏమీ ప్రాబ్లం లేదు, ప్రెసెంట్ అంతా సర్దుకుంటుంది, నీకేం టెన్షన్ లేదు, బేబీ హెల్దీగా బాగుంది అన్నారు. సో నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అక్కడ కంటిన్యూ చేసేసాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి నేను వెళ్ళింది 6th మంత్లో కదా. సో 6th మంత్లో అక్కడికి వెళ్ళాను, కానీ ఆయనకు కూడా నేను చెప్పలేదు మళ్ళీ పెల్విక్ పెయిన్ వస్తుందని. సో యా చూడండి, 5th మంత్లో నాకు 4th మంత్లో వస్తే ప్రాబ్లమ్, 5th మంత్ ఎండింగ్ అవుతున్న టైంలో నేను ఆ మేడంకి చెప్పాను. సో మెడిసిన్ ఏమి ఇవ్వలేదు. అండ్ 6th మంత్ కూడా వచ్చేసింది. 6th మంత్లో కూడా నేను నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, ఆయనకు కూడా నేను చెప్పలేదు అనమాట ఇలా పెయిన్ వస్తుంది, పెల్విక్ పెయిన్ అని. అండ్ అది అట్లానే ఇంకా కంటిన్యూ అయింది, ఏ మెడిసిన్ వాడలేదు. మళ్ళీ 6th మంత్లో కూడా రొటీన్, రోజు ఇంకా ఏడ్చుకుంటూ పడుకోవడం, ఒక్కొక్కసారి బాగుండేది, బట్ ఒక్కొక్కసారి మాత్రం విపరీతమైన పెయిన్ వచ్చేసేది అనమాట, ఎక్కువ నైట్ టైంలో వచ్చేది. సో అసలు ఫస్ట్ పెల్విక్ పెయిన్ అంటే ఏంటి అనేది చెప్తాను. మనకి ఇది వెజినా దగ్గర అంటే ఏమంటారు, మనకి ఇది ఉంటుంది కదా, వెజినా దగ్గర నుంచి ఒక బోన్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ బోన్ మీద మనకి ఏదైనా ప్రెషర్ పడితే దానివల్ల పెయిన్ వస్తుంది అని అంటారు జనరల్గా. యాక్చువల్గా ఏంటి అని అంటే ఈ పెయిన్ రావడానికి కూడా చాలా రీజన్స్, అంటే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఏంటి అని అంటే ఒకవేళ మనకి 7th మంత్ 8th మంత్ ఆ స్టేజెస్లో ఉన్నప్పుడు పెల్విక్ పెయిన్ వచ్చింది అనుకోండి, మనకి బేబీ వెయిట్ అనేది ఆర్గాన్స్ మీద, అంటే మనకి ఏమంటారు, ఆ ప్రెషర్ ఉంటుంది కదా, అంటే బేబీ వెయిట్ కానివ్వండి, ఆ కిక్స్ ఇచ్చినప్పుడు ఆ ప్రెషర్ అనేది మనకి ఆ బోన్ మీద పడితే కనుక, సో దానివల్ల కూడా మనకి పెల్విక్ బోన్ పెయిన్ అనేది వస్తుంది. అండ్ ఎర్లీ స్టేజెస్ నాకేంటంటే 4th మంత్లోనే వచ్చింది. కొన్ని స్టేజెస్లో ఏంటి అంటే మనకి కొన్నిటికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. మనకి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోయినా మనం యాంగ్జైటీ ఫీల్ అవుతాం కదా, అంటే ఈ స్టేజెస్లో మనకి మూడ్ స్వింగ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది మనకి. సో అట్లా స్ట్రెస్ వచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే యాంగ్జైటీ ఫీల్ అయిపోయినా ఎక్కువ, లేదు అని అంటే మనకి బాడీలో చిన్న చిన్న చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి కదా, వాటన్నిటి వల్ల అంటే రకరకాల కారణాలు ఉంటాయి, వాటి వల్ల మనకి ఏంటంటే ఆ పెల్విక్ బోన్ అనేది పెయిన్ వస్తుంది. సో కొంతమందికి అది డెలివరీ అయ్యేంత వరకు తగ్గదు, కొంతమందికి మేబీ తగ్గొచ్చు. యా నాకైతే డెలివరీ అయ్యేంత వరకు ఉంది మ్యాక్స్. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ పెయిన్ వస్తే కనుక మనకి డెలివరీ అయ్యేంత వరకు ఆ పెయిన్ అనేది ఉంటుంది. డెలివరీ తర్వాత ఆటోమేటిక్గా మనకి ప్రెగ్నెన్సీలో వచ్చిన పెయిన్స్ అన్నీ డెలివరీతో పోతాయి. సో అట్లా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఇందాక చెప్దాం అనుకున్నాను, మనకి రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉంటాయి కదా, రీప్రొడక్టివ్ సిస్టమ్, సో ఇంటర్నల్ ఆర్గన్స్లో, సో అలాంటి వాటి మీద ప్రెషర్ పడితే రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో అక్కడ ఏమన్నా మనకి స్ట్రెస్ పడినా, అక్కడ ప్రెషర్ ఏమన్నా పడితే దానివల్ల కూడా మనకి ఈ పెయిన్ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ 7th మంత్లో జనరల్ చెకప్, నెక్స్ట్ మంత్ చెకప్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 7th మంత్ ఎండింగ్లోనో లేదంటే 8th మంత్ వచ్చినాక అనుకుంటే నేను అప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పాను అనమాట. ఇంకా ఆయన కూడా అదే చెప్తారు, నేను ఫిక్స్ అయిపోయాను అనమాట, ఇంకా అక్కడికి వెళ్ళినా ఆయన కూడా అదే చెప్తారు, పెల్విక్ బోన్ పెయిన్ అంటే దానికి మెడిసిన్ ఏం లేదు అని చెప్పేసి ఆయన కూడా అదే చెప్తారు కదా అని నేను ఇంకా చెప్పలేదు. 7th మంత్లో కూడా నేను చెప్పలేదు, ఒకసారి చెప్దాంలే అని చెప్పేసి ఇంకా 8th మంత్లో నేను ఒకసారి వెళ్ళినప్పుడు, నెక్స్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు చెప్పాను, సార్ ఇట్లా నేను అంటే మనం అక్కడ ఆయన స్కాన్ చేస్తున్నప్పుడు నేను పడుకుంటాను కదా, పడుకొని లేవాలి కదా, సో అప్పుడు కూడా నేను లేగలేకపోయేదాన్ని. సో నేను అప్పుడు చెప్పాను అనమాట, సార్ నేను ఇట్లా లేవలేకపోతున్నాను, సైడ్కి తిరిగి పడుకోవాలంటే నాకు పెయిన్ వస్తుంది, పెల్విక్ పెయిన్ అనేది వస్తుంది అన్నాను. అవునా అమ్మ, పెల్విక్ పెయిన్ వస్తుందా, బలం అనేది లేదు, స్ట్రెస్ ఏదైనా ఉందా ఏంటి అనుకోని అన్నది, ఏం లేదు అన్న.
ఓకే అయితే ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నీకు యాంటీబయాటిక్ ఒకటి రాస్తాను అని చెప్పేసి చెప్పారు. ఆయన యాంటీబయాటిక్ రాశారు. ఓన్లీ 4 టాబ్లెట్స్ మాత్రమే ఇచ్చారనమాట నాకు యాంటీబయాటిక్వి. అవి నేను వెళ్ళిన రోజు నైట్ ఒకటి వేసుకున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్ ఒకటి వేసుకోమన్నారు అంతే. ఓన్లీ 2 టాబ్లెట్స్ వేశాను. నాకు కొంచెం పెయిన్ అనేది తగ్గింది. మరీ ఎక్కువ పెయిన్ వస్తే ఇంకోటి వేసుకోమన్నారు అంతే తప్ప అసలు 4 టాబ్లెట్స్ నేను కంప్లీట్గా వేసుకోలేదు. జస్ట్ 2 ఇచ్చిన 4లో 2 టాబ్లెట్స్ మాత్రం వేసుకున్నాను. నాకు కొంచెం పెయిన్ కంట్రోల్ అయ్యింది. అండ్ ఆ రోజు నైట్ టాబ్లెట్ వేసుకుని పడుకున్న తర్వాత చాలా రిలీఫ్ వచ్చింది అనమాట. సో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. ముందే చెప్పుంటే బాగుండేది కదా, అంత సిగ్గుపడిపోయి దాచాల్సిన విషయం ఏముంది, వాళ్ళు ఎన్నో కేసెస్ చూస్తారు కదా, ఎందుకు అబ్బా డాక్టర్స్ దగ్గర మనం పెయిన్ని హైడ్ చేయడం అని అనిపించింది. సో ఇంకా ఆ రోజు ఇంకా పీస్ఫుల్గా పడుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఒక టాబ్లెట్ వేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం తగ్గింది. మళ్ళీ 3-4 డేస్ తర్వాత మళ్ళీ లైట్గా పెయిన్ వచ్చింది తప్ప ముందు వచ్చినంత పెయిన్ అయితే ఏం రాలేదనమాట. ఇంకా తర్వాత 9th మంత్ నాకు వచ్చింది. 9th మంత్ 2nd వీక్ అట్లా నాకు డెలివరీ అయిపోయింది. ఇంకా డెలివరీ తర్వాత నుంచి నాకు ఇంకా పెల్విక్ పెయిన్ లాంటివి కానీ ఏ పెయిన్స్ లేవన్నమాట. సో అది దానికి సొల్యూషన్ ఏంటి అనేది చాలామంది అడుగుతారు. ఐ మీన్ మనకి సొల్యూషన్ ఉండాలి కదా అని అనుకుంటాం. సొల్యూషన్ అనేది మనకి ఎవరు ఏం లేదండి. జనరల్గా ఏంటంటే చాలా రేర్ కేసెస్లో యాంటీబయాటిక్ మరీ ఎక్కువ పెయిన్ వస్తుంది అంటే కనుక మీకు యాంటీబయాటిక్ ఇస్తారు. లేదు అంటే కనుక మోస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ఎక్సర్సైజెస్ మాత్రమే చేసుకోమని చెప్తారు. కాబట్టి కొన్ని ఎక్సర్సైజెస్ చేయమంటారు డాక్టర్స్, కానీ ఏ ఎక్సర్సైజ్ చేయాలి అనేది పర్టికులర్గా చెప్పరు. జస్ట్ ఏ సెకండ్. సో ప్రెగ్నెన్సీ టైంలో నాకేంటంటే ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్పారు ఆ మేడమ్, బట్ నేను ఏ ఎక్సర్సైజ్ చేయలేదు. ఈసేపు నేను ఎంత మార్నింగ్ లేచి లంచ్ ఇవన్నీ తనకి 5 o'clock 5:30 6 ఆ టైంకి తనకి ట్రైన్. సో ఆయన ఆ టైంకి వెళ్ళాలి. సో ఆ టైంకి లేచి నేను అన్నీ ఫుడ్ ప్రిపేర్ చేసి తనకి లంచ్ ప్రిపేర్ చేసి కట్టేసిన తర్వాత మళ్ళీ పాపకి రెడీ చేసి తనకి పంపించి మళ్ళీ ఇంట్లో ఉన్న వర్క్స్ అన్నీ చేసుకోవడము, క్లీనింగ్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా వర్క్స్ ఇంట్లో మనకి చాలా వర్క్స్ ఉంటాయి. ఇవన్నీ చేసినప్పటికే మనకి సరిపోతుంది. సో ఇంకా ఎక్సర్సైజ్ అని అంటే నాకు అంత అవసరం లేదు అని అనిపించింది. అంటే నా వర్క్స్ నాకు కొంచెం ఎక్కువ అనిపించేది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ మాత్రం నేను ఒక 1 hour అట్లా రెస్ట్ తీసుకునేదాన్ని. బట్ స్లీప్ అనేది చాలా తక్కువ, అంత నిద్ర ఎక్కువ పట్టేది కాదనమాట. సో మా హస్బెండ్ నాకు చాలా సపోర్టివ్గా ఉండేవారు. అంటే నాకు నేను చెప్పాను కదా పెల్విక్ బోన్ పెయిన్ అనేది చాలా టాలరేట్ చేయలేకపోయేది, అన్బేరబుల్ అనమాట పెయిన్. సో చాలా పెయిన్ వచ్చేది, నైట్ టైం స్లీప్ ఉండేది కాదు. పాపం ఆ టైంలో మాత్రం తనే లేచి తనే క్యారేజ్ ప్రిపేర్ చేసుకునేవారు, తనే లంచ్ ప్రిపేర్ చేసుకొని తనే బాక్స్ కట్టుకొని తీసుకొని వెళ్ళేవారు అనమాట. సో ఆ విషయంలో మాత్రం ఐఎమ్ సో లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని సిచ్యుయేషన్స్లో హస్బెండ్ మనకి సపోర్టివ్గా ఉంటే మనకి ఏంటంటే కొంచెం ఒక ధైర్యం అనేది వస్తుంది అనమాట. సో మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఓకే కొంచెం వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఓకే మిగతా పనులు మనం చేసుకోవచ్చు మెల్లగా అనిపిస్తుంది మనకి ఓపిక లేనప్పుడు. సో అట్లా తనైతే నాకు చాలా సపోర్టివ్గా ఉండేవారు అనమాట ఆ టైంలో. అట్లా అయింది. సో ఉన్న సొల్యూషన్స్ ఏంటి అని అంటే అదొకటే, ఎక్సర్సైజెస్ మెయిన్. యాంటీబయాటిక్ చాలా రేర్, అందరూ ఇవ్వరు, చాలా రేర్ కేసెస్లో మరీ ఎక్కువ పెయిన్ వస్తుంది అంటే కనుక యాంటీబయాటిక్ ఇస్తారు. లేదు అంటే కనుక బెస్ట్ మనకి ఎక్సర్సైజెసే. ఒకవేళ మరీ ఎక్కువ పెయిన్ వస్తుంది అనుకునే వాళ్ళైతే డాక్టర్ గైడెన్స్లో మీరు ఎక్సర్సైజెస్ ఏం చేయాలి, ఎలా చేయాలి, మెల్లగా స్లోగా ఎలా చేసుకోవాలి అనేవి మీరు సజెషన్స్ తీసుకొని మీరు ఇంట్లోనే ఎక్సర్సైజ్ అయితే చేసుకోవడం మంచిది అనమాట. సో నేను కూడా చూసాను చాలా ఎక్సర్సైజెస్ అయితే ఉన్నాయి, బట్ నేనైతే ఏం ట్రై చేయలేదులేండి. సో యా మీకు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినా సో మీకు ఎక్సర్సైజెస్ కావాలి అనుకుంటే డాక్టర్ని అడిగిన తర్వాతే మీరు చేసుకోండి ఇంట్లో ఎక్సర్సైజెస్ అట్లా. సో అదనమాట సొల్యూషన్స్ అయితే అవి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కాన్స్టిపేషన్ అంటే ఏమంటారు మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చాలా మందికి. ఏంటంటే మనం వాడే మెడిసిన్స్ ఈ టైంలో మనం కాల్షియం ఐరన్ టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా ప్రెగ్నెన్సీలో. సో మనకి కాన్స్టిపేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో డయేరియా ఉన్నా అంటే మోషన్స్ అవుతూ ఉంటాయి కదా, సో కొంతమందికి మోషన్స్ అవుతూ ఉంటాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవి కూడా ఒక రీజన్, పెల్విక్ బోన్ పెయిన్ రావడానికి కాన్స్టిపేషన్ కూడా ఒక రీజన్ అనమాట. సో అవన్నీ మనం ఫుడ్ ద్వారా కానివ్వండి, లేదంటే కొన్ని మనం డాక్టర్ సజెషన్స్ తీసుకొని కొన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి కాన్స్టిపేషన్ వచ్చినా లేదంటే
అలాంటి ప్రాబ్లం ఏదైనా అంటే మెడిసిన్ యూజ్ చేస్తాం కదా ఐరన్ కాల్షియం, ఆ టైంలో మనకి కాన్స్టిపేషన్ వచ్చింది అనుకోండి, మీకు ఒకవేళ మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, అనీజీగా ఉంది, నైట్ టైం స్లీప్ లేదనుకోండి, అంటే అంటే నిద్ర పట్టదు అనమాట నైట్ టైం. సో డైజెషన్ అవ్వదు. ఒకసారి ఫుడ్ కొన్నిసార్లు ఏంటంటే తిన్న ఫుడ్ కూడా డైజెషన్ అవ్వదు. అఫ్కోర్స్ మనం తినేది ఇంత తిన్నా కానీ కొన్నిసార్లు అది కూడా డైజెషన్ అవ్వదు అనమాట. సో దానివల్ల కూడా చాలా సఫర్ అవుతూ ఉంటాము. కాన్స్టిపేషన్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు మొహమాటం లేకుండా మీ డాక్టర్స్కి వెళ్ళి చెప్పండి, ఇట్లా నేను మెడిసిన్ వాడుతున్నాం కదా, ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాం కదా మేడం, సో దానివల్ల కాన్స్టిపేషన్ వస్తుంది, మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుందని మీరు చెప్పండి. వాళ్ళు మనకి స్మూత్ సిరప్స్ అనేవి ఉంటాయి మోషన్ ఫ్రీగా అవ్వడానికి. సో ఆ సిరప్స్ ఇస్తారు, ఆ సిరప్ని యూజ్ చేయండి. ఆరెల్స్ ఒక 1 వీక్ ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ హోల్డ్ చేయమంటారు అనమాట. అది కూడా నేను చెప్పాను కదా అని చేసేయడం కాదు. సో మీరు డాక్టర్స్ని అడగండి. కొంతమంది ఏంటంటే ఎక్కువ కాన్స్టిపేషన్ ఉండి చాలా ఇబ్బందిగా అనిపిస్తే కనుక ఒక 1 వీక్ హోల్డ్ చేయమంటారు. ఆ తర్వాత మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో అట్లా ఏదైనా కానివ్వండి డాక్టర్స్కి అయితే చెప్పాలి. మన ఏ ప్రాబ్లం వచ్చినా, గ్యాస్ట్రిక్ వచ్చినా, మనకి ఫుడ్ డైజెషన్ అవ్వకపోయినా, నైట్ టైం ఏదైనా ఇబ్బందిగా ఉంటున్నా, సో నాకైతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే నేను నైట్ టైం పడుకున్నా కానీ ఒక మిడ్ నైట్ టైంలో అరౌండ్ 1-2 ఆ టైం అయ్యేసరికి నాకు గ్యాస్ట్రిక్ అనమాట. అంటే ఏదో లాగుతున్నట్టు అనిపించేది, అలాగని ఫుల్ గ్యాస్ట్రిక్ కూడా కాదు, అంటే సైడ్ నొప్పి వస్తుంది కదా, సో అట్లాంటి నొప్పి కూడా కాదనమాట, ఏదో లాగుతున్నట్టు అనిపించేది అనమాట. సో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోయేదాన్ని, అట్లాంటి పెయిన్స్ చాలానే వచ్చాయి. సో అందుకే చెప్తున్నాను, ఏ పెయిన్ వచ్చినా సరే క్లియర్గా డాక్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు మనకి ఏదో ఒక మెడిసిన్ ఉంటే ఖచ్చితంగా మెడిసిన్ ఇస్తారు, లేదంటే ఏదో ఒక సజెషన్ అయితే ఇస్తారనమాట. సో ఫ్రీగా మోషన్ అవ్వడానికి కూడా మనకి స్మూత్ సిరప్స్ లాంటివి ఇస్తారు. సో దానివల్ల మనకి కొంచెం ప్రాబ్లం అనేది తగ్గుతుంది. సో అదనమాట. పెల్విక్ బోన్ పెయిన్ కానివ్వండి, ఏ పెయిన్ అయినా సరే చక్కగా హ్యాపీగా మనం డాక్టర్కి ఫ్రీగా చెప్పొచ్చు. ఇలాంటివి వాళ్ళు చాలానే చూస్తుంటారు, చాలా కేసెస్ వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏమీ షై ఫీల్ అవ్వక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు. ఫీమేల్ డాక్టర్ అయినా, మేల్ డాక్టర్ అయినా, ఏ డాక్టర్కైనా సరే మనం నిర్మోహమాటంగా మన ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవచ్చు అనమాట. సో అది. అండ్ నాకైతే 9th మంత్ 8th మంత్ వరకు నేను అట్లానే క్యారీ చేసుకుంటూ వచ్చాను. 4th మంత్లో వచ్చిన పెల్విక్ పెయిన్ని అలా 7th 8th మంత్ వరకు వస్తూనే ఉంది. అండ్ 8th మంత్లో ఓపెన్ అయ్యి ఆయనకు చెప్పాను కాబట్టి అప్పుడు నాకు ఆయన యాంటీబయాటిక్ ఇచ్చారు. మేబీ ముందే చెప్పుంటే ముందే ఇంకేదైనా సజెషన్ ఇచ్చును, లేదంటే యాంటీబయాటిక్స్ ముందే ఇచ్చేవాళ్ళేమో. సో నేను లేట్ చేశాను అనమాట. సో మీలో ఎవరికైనా ఇట్లాంటి పెయిన్స్ వస్తే ప్రెగ్నెన్సీ టైంలో ఎవరు అలా లేట్ చేయకండి. సో యూట్యూబ్ చూసో లేదంటే ఇంకేదో చూసో మీకు నచ్చిన టాబ్లెట్స్ ఎవరో సజెస్ట్ చేశారని వేరే టాబ్లెట్స్ వాడడం అట్లాంటివి ఏమీ చేయొద్దు. ఓన్లీ మీరు వెళ్తున్న డాక్టర్, మీరు ఎక్కడైతే చెకప్ చేసుకుంటున్నారో ఆ డాక్టర్స్ ఇస్తే మాత్రమే మీరు అవి యూజ్ చేయండి. సో అట్లా అనమాట. ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పాలి అది. అండ్ నాకైతే పూర్తిగా ఇంకా డెలివరీ అయిన తర్వాత నాకు అసలు ఇంకా పెయిన్ ఏం లేదనమాట. డెలివరీలో మొత్తం అన్ని పెయిన్స్ పోయినాయి. సో యా అది. అండ్ ఇంకా ఎవరికైనా పెల్విక్ బోన్ పెయిన్ అంటే ఏంటి అనేది అర్థం కాకపోయినా, లేదంటే ఇంకా తెలియకపోయినా మీరు మీ డాక్టర్స్ని కన్సల్ట్ చేయండి. లేదంటే ఇలా వెజినాలో పెయిన్ వస్తే మాత్రం అది కూడా మీరు కన్సల్ట్ చేయండి. మ్యాక్స్ అలా పెయిన్ వచ్చింది అంటే అది పెల్విక్ బోన్ పెయినే. సో స్ట్రెస్ వల్ల వాటి వల్లే వస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, మీరు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోవద్దు. ఎక్కువ పనులు ఒకేసారి చేసేసి స్ట్రెయిన్ అయిపోవడము ఇలాంటివి ఏం చేసినా ఏంటంటే మనం ఓపిక ఉంది కదా అని చేసేస్తాం, కానీ అదేంటంటే ఆ ప్రెషర్ అనేది దాని మీద పడుతుంది అనమాట. బోన్ పైన పడినా, లేదంటే మనం ఎక్కువ ప్రెషర్ యాంగ్జైటీ ఫీల్ అయిపోయినా, స్ట్రెస్ తీసుకున్నా ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఏది వచ్చినా మన బాడీలో ఏ చేంజ్ వచ్చినా ముందు అబ్జర్వ్ చేయండి. ఏదైనా చేంజ్ వస్తే అది మీరు డాక్టర్స్కి చెప్పాలి. సో అదనమాట. సో నా ఎక్స్పీరియన్స్ అయితే అది. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎంత స్మూత్గా అయితే అయ్యిందో, సెకండ్ ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. నేను జస్ట్ ఇప్పుడు మీకు నాకు పెల్విక్ బోన్ పెయిన్ అండ్ డైజెషన్ ప్రాబ్లం ఇట్లా కొన్ని మాత్రమే చెప్పాను. సో ఇంకా మిగతావన్నీ కామనే. వామిటింగ్స్ కానివ్వండి, లేదంటే కాళ్ళు నొప్పులు, కాళ్ళు వాపులు రావడము, కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్, కొంతమందికి ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తుంది. ఇలాంటివన్నీ కామన్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవన్నీ వస్తాయి, ప్రెగ్నెన్సీలో పోతూ ఉంటాయి. అండ్
ఈ పెల్విక్ బోన్ పెయిన్ అనేది నేను ఎందుకు ఈ విషయం మీద షేర్ చేయాలి అనుకుంటున్నానంటే, నాకు కూడా తెలియదు అసలు పెల్విక్ బోన్ పెయిన్ అంటే పెల్విక్ పెయిన్ అన్న వర్డ్ కూడా నాకు తెలియదు. నేను యూట్యూబ్లో సర్చ్ చేసేంత వరకు దాన్ని పెల్విక్ పెయిన్ అంటారన్న విషయం కూడా నాకు తెలియదు. సో అందుకు నాలాగా తెలియని వాళ్ళు చాలా మందే ఉండొచ్చు కదా. అమ్మో ఇక్కడ వెజినోలో పెయిన్ వస్తుంది అంటే ఇదే పెయినో ఏంటో అనుకొని చాలా మంది అనుకుంటారు. కానీ దాని రీజన్ ఎందుకు వస్తుంది, ఏంటి, అసలు ఆ పెయిన్ ఏమంటారు అనేది కూడా తెలియకపోవచ్చు కదా. సో అందుకోసమే షేర్ చేస్తున్నాను, మీకు యూస్ అవుతుందేమో అని చెప్పేసి. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా వీడియోస్ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ సర్చ్ చేసినా, లేదంటే పెల్విక్ బోన్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కీవర్డ్తో సర్చ్ చేసిన మన వీడియో వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో మా బాబు లేచాడు, బాబుని అయితే చూపిస్తాను. చిన్నది అవు చిన్నడు చూసారా, చిన్నడు